40 నిమిషాల పాటు మోదీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి చర్చల తర్వాత, ఈ చర్చలు ఫెయిల్ అయిన తర్వాత దాదాపుగా 40 నిమిషాల పాటు మోదీకి ట్రంపే కాల్ చేసి మాట్లాడారు. ద వెరీ ఇంపార్టెంట్ యాంగిల్ హియర్ ఈజ్ ట్రంప్ కాల్డ్ మోదీ. ట్రంపే మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. సో ఇక్కడ మరొకసారి ఇప్పుడున్నటువంటి కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఒక చాలా హీట్ ఉన్నటువంటి ఈ మూమెంట్లో భారత్ యొక్క ఇంపార్టెన్స్ మరొకసారి ప్రపంచ దేశాలకు అర్థమవుతుంది. సో ట్రంప్ మోదీకి ఎందుకు ఫోన్ చేసి ఉంటారు అనేది మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? ఇప్పటికీ దీనికి సంబంధించి ఈ 40 నిమిషాల కాల్లో ఏం మాట్లాడుకున్నారు అనేది ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రాలేదు. కానీ ఒక్కసారి సిచ్యువేషన్ మీరు గమనించండి. సో వాట్ ఈస్ ద ప్రజెంట్ కాన్ఫ్లిక్ట్ అనేది చూస్తే, ఓవైపు ఇప్పటికే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మేము 2 వైపులా మూసేస్తున్నాం అని చెప్పేసి ట్రంప్ చెప్పడం, ఏ దేశానికి సంబంధించిన షిప్లు అక్కడి నుంచి పాస్ అవ్వవు అని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ చాలా కీలకంగా అక్కడ పాస్ అవ్వాల్సిన షిప్స్ ఏమున్నాయి? ఒకటి భారత్, ఈవెన్ భారతదేశానికి సంబంధించిన షిప్పుల మీద అక్కడ టోల్ కూడా వసూలు చేయమంటూ ఇప్పటికే ఇరాన్ చెప్పింది. సో ఓవైపు ఇరాన్ చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చిందనే చెప్పాలి భారతదేశానికి. వరల్డ్ వైడ్గా ఇలాంటి విషయాలు చాలా షాక్కి గురి చేస్తున్నాయి. ఓవైపు యుద్ధం పీక్ స్టేజ్లో ఉన్న టైంలో ఏ దేశానికి సంబంధించిన షిప్పుల్ని అక్కడ అలౌ చేయలేని సందర్భంలో భారతదేశానికి సంబంధించిన షిప్పులను మాత్రం ఇరాన్ అలౌ చేసింది. ఇప్పుడేమో ప్రపంచం మొత్తం మాకు టోల్ కట్టాల్సిందే అని చెప్తున్న తరుణంలో భారతదేశాన్ని వెరీ క్లోజ్ అలైగా చెప్తూ భారతదేశానికి టోల్ ఉండదు అని చెప్పారు. మల్టిపుల్ టైమ్స్ ఇరాన్ ప్రతినిధులు, ఇరాన్ అక్కడి ప్రెసిడెంట్ పెజెష్కియాన్ కానీ మరికొంతమంది వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రులు కూడా భారతదేశంతో టచ్లో ఉన్నారంటూ తెలుస్తుంది. మరోవైపు వీఆర్ వెరీ క్లోజ్ టు ఇజ్రాయిల్. అండ్ అఫ్కోర్స్ ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఎవరి మాట ట్రంప్ వినని ఈ పరిస్థితుల్లో ట్రంప్ కాల్డ్ మోదీకి కాల్ చేసి మాట్లాడారు. మోదీ ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేశారు. హియర్ యూ కెన్ సీ ఆన్ స్క్రీన్. ట్రంప్ మోదీకి కాల్ చేసిన విషయాన్ని మోదీనే, మన ప్రధాని డైరెక్ట్గా ఒక ట్వీట్ కూడా చేశారు. సో ఒక్కసారి ఐ వుడ్ లైక్ టు రీడ్ ద ట్వీట్ ఫర్ యూ. రిసీవ్డ్ ఎ కాల్ ఫ్రమ్ మై ఫ్రెండ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. We reviewed the substantial progress achieved in our bilateral cooperation in our various sectors. We are committed to future strengthening our comprehensive global strategic partnership in all areas. We also discussed the situation in West Asia and stressed the importance of keeping the Strait of Hormuz open and secure. అంటే భారతదేశం అమెరికా మధ్య ఉన్నటువంటి సంబంధాలు, బైలేటరల్ రిలేషన్షిప్స్ గురించి మాత్రమే కాదు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేసి ఉంచాల్సిన విషయానికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ని కూడా మేమిద్దరం చర్చించాం. అట్ ది సేమ్ టైం వెస్ట్ ఏషియా సిచ్యువేషన్ గురించి కూడా మేము ప్రజెంట్ డిస్కస్ చేసామని చెప్పేసి మోదీ చెప్పారు. అండ్ యూ కెన్ సీ ద ఫస్ట్ ఫ్యూ వర్డ్స్, రిసీవ్డ్ ఎ కాల్ ఫ్రమ్ మై ఫ్రెండ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. సో ఇన్ని రోజుల తర్వాత ఇంత కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్లో, ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంతో అమెరికా ప్రెసిడెంట్ ఫోన్ చేసి మరి ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి డిస్కస్ చేయాల్సిన పరిస్థితి లేదు. బట్ ఇక్కడ మనకు అర్థమవుతోంది ట్రంపే డైరెక్ట్గా మోదీకి కాల్ చేశారు. సో ఇండియా ఈజ్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ క్రూషియల్ రోల్ వెరీ సూన్. ద వరల్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఇన్ ఫ్యాక్ట్. So now America realized the importance of India to involve in this situation, to discuss this situation. In fact, maybe very soon India may involve for peace talks. So ఇప్పుడు ఇంతకు మించిన పెద్ద రీజన్ ఏముంటుంది? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేసి ఉంచాల్సిన ఆవశ్యకత గురించి, ఆ ఇంపార్టెన్స్ గురించి మేము డిస్కస్ చేసామని చెప్తున్నారు. సో ఇక్కడ చాలా క్లియర్గా 2-3 విషయాలను మనం గమనించవచ్చు. ఇక్కడ ద వెరీ ఫస్ట్ థింగ్ ఈస్, ఇలాంటి కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో మోదీకి ట్రంప్ ఎందుకు ఫోన్ చేశారు, ఎందుకు చేసుంటారని మీకు అనిపిస్తుంది? సో మనం ఒక్కసారి చూస్తే చాలా క్లియర్గా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో భారత్ నౌకల్ని ఖచ్చితంగా అలౌ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అమెరికాకి. సో ఒకవేళ అలౌ చేయకపోతే భారత్ నెగిటివ్గా రియాక్ట్ అవ్వకుండా అన్ని దేశాలకు సంబంధించిన షిప్స్ ఆపేస్తున్నాం, ఇరాన్ మీద మేము ప్రెషర్ పెంచాలి, కాబట్టి మీ షిప్లని ఒకవేళ మేము ఆపినా మీరు దయచేసి
ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవద్దు అని ట్రంప్ మోదీకి రిక్వెస్ట్ చేసి ఉండాలి. లేదు అనుకుంటే ఇప్పటికే టోల్ ట్యాక్స్ కూడా మనం కట్టమని చెప్పాం. ఆఫ్ కోర్స్ ఇరాన్ కూడా కాదన్నది. సో ఇరాన్తో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ లేదు. ఇది కాదు అనుకుంటే పాకిస్తాన్లో జరిగినటువంటి శాంతి చర్చలు విఫలమయ్యాయి. సో బలమైన మీడియేటర్ అవసరం ఇక్కడ ఉంది ట్రంప్కి ఖచ్చితంగా ఇక్కడ శాంతి చేకూరాలి. ట్రంప్ నీడ్ దిస్ పీస్ టాక్ వెరీ మచ్ దెన్ ఇరాన్, దెన్ ఎనీ అదర్ కంట్రీ, దెన్ ఇజ్రాయిల్. సో ట్రంప్ ఖచ్చితంగా ఇప్పుడు భారతదేశం యొక్క ఆవశ్యకతను గుర్తించాడు. ఓవైపు ఇరాన్ ఈజ్ రెస్పెక్టింగ్ ఇండియా by allowing Indian ships through Strait of Hormuz even in very peak war situation. Even they are not charging any toll for Indian ships at this particular condition. So Iran is giving utmost importance to India. So this is one of the reason. And Israel is very good ally of India, and Israel said it directly. Netanyahu direct ga chepparu. And even అరబ్ కంట్రీస్ కూడా భారతదేశం ఒక్క ఫోన్ కాల్తో ఈ యుద్ధాన్ని ఆపగలదు అని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాయి. అండ్ అఫ్ కోర్స్ మరోవైపు రష్యా నేను చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నా, మీరు రండి అని చెప్పేసి పిలుస్తుంది. చైనా పిలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఉత్తర కొరియా కూడా రండి, అవసరమైతే నేను ఇన్వాల్వ్ అవుతాను పిలుస్తున్నటువంటి ఇలాంటి టైంలో ట్రంప్ ఎవరిని నమ్ముతారు ఇక్కడ? whose presence is very important in this peace talk అనే చర్చ వచ్చినప్పుడు మోర్ దెన్ రష్యా, మోర్ దెన్ చైనా, హూ ఇస్ కేపబుల్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇండియా ఈజ్ మోర్ కేపబుల్ ఇన్ పీస్ టాక్స్ అని ట్రంప్కి తెలియని సిచ్యువేషన్ కాదు. బట్ అవుట్ ఆఫ్ ఈగో క్లాషెస్ వలనో మరికొన్ని కారణాల వలనో పాకిస్తాన్ని తీసుకొచ్చి పైన పెడితే ఈవెన్ పాకిస్తాన్ నౌ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫండ్స్ టు రికవర్ ఫ్రమ్ దోస్ ఎక్స్పెన్సెస్ ఈ పీస్ టాక్స్ కోసం చేసిన అరేంజ్మెంట్స్కి. సో అలాంటి పరిస్థితుల్ని ట్రంప్ మరొకసారి చూడదలుచుకోవడం లేదు. హీ నీడ్ సమ్ ప్రామిసింగ్ రిజల్ట్స్. ఎక్కడ ఆగింది మొత్తం చర్చ అంటే ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది మేము 5 ఏళ్ల పాటు మాత్రమే ఆపుతామని చెప్పేసి ఇరాన్ చెప్తోంది. లేదు 20 ఏళ్ల పాటు ఆపండి అని చెప్పి ట్రంప్ కోరాడు. సో ఇక్కడ ఆగిపోయింది. మిగతా అన్ని విషయాల్లోనూ ఆల్మోస్ట్ అగ్రిమెంట్స్కి వచ్చేశారు. ఈ ఒక్క విషయంలో మాత్రం కుదరడం లేదు. సో ఇప్పుడు ఇరాన్ని ఒప్పించగలిగే శక్తి ఎవరికి ఉంది ఇక్కడ అని క్వశ్చన్ చేస్తే, అండ్ అఫ్ కోర్స్ చైనా అండ్ రష్యా బలమైన దేశాలు ఇరాన్తో మాట్లాడగలుగుతాయి. ఇన్ఫ్యాక్ట్ పీస్ టాక్స్కి ఇరాన్ ఎంతో కొంత ఒప్పుకోవడానికి ఈ 2 దేశాలు కూడా కారణం అని చెప్పేసి కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ దేశాలు ఖచ్చితంగా చేయగలుగుతాయి, ఇరాన్ వైపు నుంచి మాట్లాడగలుగుతాయి. కానీ దే కెన్ ఎక్స్ప్లాయిట్ ద సిచ్యువేషన్, దే కెన్ టేక్ ఇన్ టు దేర్ అడ్వాంటేజ్ ఈ సిచ్యువేషన్ని. కాబట్టి ట్రంప్కి అది ఇష్టం లేదు. సో హూ ఎల్స్ కెన్ డూ దిస్? పాకిస్తాన్ ఆల్రెడీ ఫెయిల్డ్, టోటలీ ఫెయిల్డ్ టు బ్రింగ్ పీస్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా అంత పెద్ద శక్తి ఎవరికి ఉంది? అందరి రెస్పెక్ట్ ఎవరికి ఉంది? అన్ని దేశాలు మూకుమ్మడిగా గౌరవించగలిగినటువంటి దేశం ఏంటి అంటే వన్ అండ్ ఓన్లీ ఇండియా. భారతదేశానికి మాత్రమే ఆ శక్తి ఉంది. సిచ్యువేషన్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా, సిచ్యువేషన్ని అడ్వాంటేజ్ తీసుకోకుండా, ఎలాంటి పార్షియాలిటీ లేకుండా న్యూట్రల్ గ్రౌండ్లో ఉండి అన్ని దేశాల శాంతిని కోరుకోగలిగే శక్తి భారతదేశానికి మాత్రమే ఉంది. దట్స్ వై ఇప్పుడున్న పరిస్థితుల్లో జస్ట్ ఇమాజిన్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ఫోన్ చేసి యుద్ధం ఇంత పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్